100 brands, 100 offers. One stop, one destination. Fashion festivals. One fashion ramp. The one and only Ambika Fashion Mall. Jock and Johns. Buy 2 30%, buy 3 40% discount. Rare Rabbit. Buy 2 20%, buy 3 30%, buy 4 40% discount. Spiker. Buy 2 get 2. Mufti. Buy 2 40%, buy 3 get 3. Killer. Buy 1 30%, buy 2 40%, buy 3 50% discount. Alan Soli. Buy 2 get 2. Vanusin Louis Philippe flat 30% discount. Lenin Club. Buy 2 30%, buy 3 40% discount. Parex. Buy 2 get 2. Crimson Club. Buy 2 get 1. US Polo. Buy 2 get 30% off. Auto, Twills, Cool Colors, Augsburg, White House up to 20% discount. 100 brands, one stop, one destination. Ambika Fashion Mall, Trunk Road, Karnool Road, Ongole. కొప్పోలు గ్రామ అభివృద్ధికి ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు కృత నిశ్చయంతో పనిచేస్తున్నారని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొద్ది కాలంలోనే కొప్పోలులో ఉన్న డ్రైనేజ్ సమస్యల పరిష్కారం కోసం 2.80 కోట్ల రూపాయల మంజూరు చేయించారని, కొంతమంది దురుద్దేశంతోనే ఆందోళన చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడు కొప్పోలు మాజీ సర్పంచ్ కాటగడ్డ రఘు తెలిపారు. కొప్పోలు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ఎంత మేర పనులు అవసరమో వాటిని అంచనాలు తయారు చేసే పనిలో ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ఉన్నారని, గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. దురుద్దేశంతో చేసే ఆందోళనకు తగు రీతిలో సమాధానం చెప్పాల్సి వస్తుందని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో పార్టీ నాయకులు పారా రమేష్, బత్తెన కృష్ణమూర్తి, పోతినేని వేణు, ఉన్నవ నరసింహారావు, మహేంద్ర, దద్దాల శ్రావణ్, ఉప్పుటూరు నాగేశ్వరరావు, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. అనుకోకుండా నేను ఒంగోలు నుంచి వస్తున్నాను. మన ఎక్స్ సర్పంచ్ అయిన రఘుపతి గారికి తెలియదు, పార్టీ కుర్రోళ్ళకి తెలియదు. వాళ్ళు ఏం జరిగిందో ఏమో మనకు తెలియదు. నేను ఒంగోలు నుంచి వచ్చేటప్పుడు మన ఒంగోలు శాసనసభ్యులైన దామచల్ల జనార్దన్ గారు ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడటానికి కూడా కాదు, నన్ను ఆపేరు. ఆ పాంప్లెట్లు ఏంది, ఆ పదం ఏంది అని అర్థం కాలేదు. ఆడ ట్రాఫిక్ ఆగి ఉంది. ఆ రోజున మన ఎమ్మెల్యే గారే ఫస్ట్ మన 2018లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పైప్ లైన్ అడిగితే పైప్ లైన్ ఇచ్చాడు. అడిగిన వెంటనే పని చేసి పెడుతున్నాడు. ఆయన మీద ఏదో దురుద్దేశంగా ఈ కుర్రోళ్ళు ఏదో చెప్పాలని ఆయనకి పాపం పుణ్యం తెలియదు. రఘుపతి చౌదరి గారికి ఎక్స్ సర్పంచ్ అయిన ఇది ఎట్లా జరిగిందంటే, అనుకోకుండా అవియోగ భాగాల వరకు జరిగితే సిఐ గారు మన ఎమ్మటే రావటం జరిగింది. ఆ ట్రాఫిక్ని విడుదల చేసేటప్పుడు ఒకరికొకరు స్పందనలో ఇది చేసుకున్నాం. మన 5-6 నెలల నుంచి ఇబ్బందులు ఏం లేవు. పార్టీ వాళ్ళని మన ఎమ్మెల్యే గారు ఏదో కోపడ్డారంట. దయచేసి నా యందున ఏదన్నా పొరపాటు ఉంటే క్షమించి పార్టీ వాళ్ళందరికీ దయచేసి వందనాలు తెలియజేస్తాం. గ్రామ అభివృద్ధి కమిటీ అనే పేరు మీద ధర్నాలు ఇవన్నీ జరిగాయని చెప్పేసి విన్నాము. గ్రామ అభివృద్ధి కమిటీ అనేది ధర్నాలు చేయొచ్చు. కాకపోతే గత 2014-19 గ్రామ అభివృద్ధికి ఎంత బడ్జెట్ కేటాయించి పనులు చేసింది మన గవర్నమెంటు. 2019 నుంచి 24 వరకు వైసీపీ గవర్నమెంటు ఎంత వర్క్ చేసింది, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకొని ఇప్పుడు ఏం చేయాలి తెలుగుదేశం పార్టీ తరఫున మన గ్రామానికి అనే దాని మీద డిబేట్ ఒకటి పెట్టుకొని కార్యకర్తలందరినీ పిలిచి మాట్లాడుకొని ఎక్స్ సర్పంచ్ కావచ్చు, లేకపోతే పార్టీ అధ్యక్షులు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, అందరితో కలిసి కూర్చొని మమేకమై మాట్లాడుకొని మన గ్రామానికి ఏం అవసరమో ఏం చేయాలో అవన్నీ కలిసికట్టుగా మాట్లాడుకొని చేసుకోవచ్చు. కానీ ఇది అలా కనిపించలేదు. ఏదో దురుద్దేశపూర్వకంగా ఒక బురద అంటించాలన్నట్టుగా ఏదో మాట్లాడి ఇది ఆపాదించడం కరెక్ట్ కాదు. కాలువలు నాసిరకం, రోడ్లు నాసిరకం అని చెప్పేసి చెప్పడం కూడా సరికాదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి 4 నెలలు 5 నెలలు మాత్రమే. ఈ 4-5 నెలల్లో ఎలాంటి కార్యక్రమాలు కూడా అభివృద్ధికి సంబంధించి పూర్తిగా కాలు చేయి కూడా తీసుకొని పనిచేసే పరిస్థితికి రాలేదు గవర్నమెంట్. నిదానంగా గతంలో ఉన్నటువంటి గుంటలు పూడ్చుకోవడమే సరిపోతుంది. టౌన్ నిండా అనేక రహదారులు ప్యాచ్ వర్క్లే జరుగుతున్నాయి. ఇప్పటికీ కొత్తగా నిర్మించే కాలువలు కానీ రోడ్లు కానీ ఇప్పటికి ఇంకా మొదలు పెట్టేదానికి బడ్జెట్ కూడా ఇంకా పూర్తిగా అందట్లేదు. కాబట్టి బురదంటించే వ్యవహారాలు కాకుండా అభివృద్ధి కమిటీ ఉండొచ్చు, అభివృద్ధి చేయొచ్చు. కాకపోతే మనం ఏం చేయాలో కలిసికట్టుగా కూర్చొని మాట్లాడుకొని అభివృద్ధి చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నా పర్సనల్గా నేను చెప్తున్నాను. ఈ గ్రామానికి
నేను సర్పంచ్గా చేస్తున్నాను. మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ఈ రోజున ఒక ధర్నా కార్యక్రమం జరిగిందని చెప్పి మేము ఒంగోలులో ఉన్నాం, గ్రూపుల ద్వారా తెలిసింది. మేము ఆశ్చర్యపోయాం. అసలు మమ్మల్ని ఇంతవరకు వచ్చి కలిసిన వాళ్ళు ఎవరు లేరు, లేదా పలానా ఇబ్బంది వచ్చిందని చెప్పిన వాళ్ళు లేరు. మేము నిత్యం గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే ఒక దృక్కోణంతో మన శాసనసభ్యులు కానీ మేము కానీ అంచనాలు తయారు చేసుకొని ఈ రోజున మున్సిపాలిటీలో 4 కోట్ల రూపాయలు క్యాష్ ఉంటే 2,80,00,000 రూపాయలు కేవలం కొప్పోలకే శాంక్షన్ చేసిన ఘనత మన దామచర్ల జనార్దన్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా కొప్పోలు తరపున మరియు తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే కొప్పోల మీద ప్రత్యేక అభిమానం ఉంది. 3 కోట్ల రూపాయలతోటి ఇందిరమ్మ కాలనీలు కానీ రాజీవ్ కాలనీలు కానీ ఇటన్నిటి కూడా చేయడం జరిగింది. ఎస్టిమేషన్స్ అయిపోయినాయి. అలాగే ఎస్సీ కాలనీలకి 80,00,000 రూపాయలు సిమెంట్ రోడ్లు కానీ కాలువలు కానీ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధంగా శాసనసభ్యులు కానీ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసుకుంటూ ఉంటే ఈ ఊరిలో పని పాటలేని కొంతమంది ఏదో వాళ్ళ ఉనికి దెబ్బతినిపోతుంది. మళ్ళీ వైసీపీ ప్రభుత్వానికి ఏదో రకంగా అభివృద్ధి చేయాలని ఒక దురుద్దేశంతో ఈ లుచ్చా పనులు చేస్తూ ఉన్నారు. ఈ సభా వేదికగా రూపంగా చెప్తా ఉన్నాం, మీకు ఏదైనా అభివృద్ధి కావాలంటే మమ్మల్ని అడగండి. మేము అభివృద్ధికి ఎప్పుడు ఆటంకపరిచే వాళ్ళం కాదు. మీ అందరికీ తెలుసు, గత 3 నెలల నుంచి ఈ వర్షాలు పడుతూ ఉండడం వల్ల పనులు ముందుకు సాగట్లేదు. మరి గతంలో ఎమ్మెల్యే గారు అధికారంలో రంగంలోనే ఒంగోలు నుంచి ఒంగోలు మున్సిపాలిటీ నుంచి పైపు లైన్ వేసిన ఘనత మరి దామచర్ల జనార్దన్ గారిది. మరి గతంలో 40 ఏళ్ళు 50 ఏళ్ళు అధికారాలు చేసిన వాళ్ళు ఏం చేశారనేది కూడా ఈ సందర్భంగా చేసుకుంటున్నాం. ఈ రోజున వర్షాలు గుండా పనులు ముందుకు సాగట్లేదని చెప్పి తెలియజేస్తున్నాం. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.